శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్. జనవరి 2025 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క మాస ఫలాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి, కలయిక వల్ల ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వారికి జనవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశాధిపతి గురుగ్రహం వృషభ రాశిలో 6వ స్థానంలో వక్రీకరించిన స్థితిలో ఉంటారు ఈ మాసం అంతా. ద్వితీయ మరియు తృతీయాధిపతి శనైశ్వరుడు కుంభరాశిలో ఉంటారు. ఇక్కడ చతుర్థ రాశాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం 6వ స్థానంలో చెప్పుకున్నాం. 7 మరియు 10వ స్థానాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతున్నారు. జనవరి 1, 2, 3 తేదీలలో వృశ్చిక రాశిలో ఏ స్థానంలో ఉంటారు. వ్యయము అంటే ధనుసుకు వెనకాల స్థానం అండి. మరి ఈ 4వ తారీఖు జనవరి నుండి 23 జనవరి వరకు 20 రోజుల పాటుగా మీ యొక్క జన్మరాశిలో ధనుసులో ఉంటారు. 24 జనవరి నుండి మాసాంతం వరకు ఆయన 2వ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో స్థితి పొంది ఉంటారు. 6 మరియు 11వ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. ఈయన 2 రాశులు మారుతారు జనవరి మాసంలో. 27 జనవరి వరకు కుంభరాశిలో ఉంటారు. 28, 29, 30, 31 4 రోజుల పాటుగా ఆయన మీన రాశిలో ఉంటారు. మీన రాశిలో శుక్రుడు బలవంతుడండి. 9వ స్థానాధిపతి అయినటువంటి ఈ యొక్క రవిగ్రహం 2 రాశులు మారుతారు. 13 జనవరి వరకు ఈ యొక్క జన్మరాశిలో ఉంటారు ధనుస్సులో. 14 జనవరి నుండి ద్వితీయ స్థానం మకరంలో ఉంటారండి. పంచమ వ్యయాధిపతి కుజగ్రహం, ఈయన ఈ మాసం అంతా వక్రీకరించి ఉంటారు. 20 జనవరి వరకు కూడా ఆయన కర్కాటకంలో ఉంటారు. 21 జనవరి నుండి మిథున రాశిలో వక్రీకరించిన స్థితిలో స్థితి పొంది ఉంటారు. రాహుకేతు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహు మీకు చతుర్థంలో ఉంటారండి. మీన రాశిలో కేతు దశమ స్థానం, వృత్తి స్థానం అనేటువంటి యొక్క కన్యా రాశిలో ఉంటారు. ఇది గ్రహస్థితి అండి. ఫలితాలకు వస్తే మొదటిగా విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది. ఈ మాసంలో విద్యార్థులు కాస్త ఫోకస్డ్గా ఉండాలి. కొంత మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియా వైపు ఇలాంటి వాడి వైపు మొగ్గులు చూపే అవకాశం ఉంది. ఆటల పాటలు యందు ఆసక్తి చూపే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే పంచమ చతుర్థాధిపతులు 6, 8 స్థానంలో ఉన్నారు. కాబట్టి కొంత మీరు ఫోకస్డ్గా ఉండగలిగితే బాగుంటుంది. సో ఆ 2 గ్రహాలు కూడా 2 స్థానాలు కూడా బాగలేకపోయినా రాశిలో రవి బుధులు ఉన్నారు. కాబట్టి బుధుడు బుద్ధికి కారకుడు. మీరు కనుక చక్కగా ప్లాన్ చేసుకుంటే ఆ 2 గ్రహాల యొక్క 4, 5 స్థానాధిపతులు బలహీనంగా ఉన్నా కూడా మీ యొక్క ప్లానింగ్ తోటి ముందుకు చక్కగా వెళ్ళొచ్చండి. సో ప్రాపర్ ప్లానింగ్ చాలా అవసరం. ఫోకస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియాకు దూరంగా ఉంటే మరీ మంచిది. ఎగ్జామ్స్ దగ్గరగా వస్తున్నాయి కాబట్టి. మరి ప్రేమ విషయానికి వచ్చే వరకు పంచమ స్థానాధిపతి కుజుడు ఆయన 8వ స్థానంలో బలహీనంగా ఉన్నారు. తర్వాత 21 నుండి 7వ స్థానానికి రాకతోటి ఏదైనా ప్రేమికులు కొంతమంది ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్లో ఉన్నవారు ప్రేమ వ్యవహారాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అది సఫలీకృతం అవుతుందని చెప్పడానికి లేదు. సో కాస్త బలహీనంగానే ఉన్నాయి పరిస్థితులు అయితే గ్రహాల రీత్యా. కానీ వ్యక్తిగత మీ యొక్క ప్రేమ జీవితం వివాహ జీవితంగా మారుతుందా లేదా అని చేయాలి అన్నప్పుడు మీ యొక్క లగ్నం నుండి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. 5, 7, 9, 11 స్థానాల సంబంధం వస్తేనే ప్రేమ వివాహం. మరి వృత్తిలో ఎలా ఉంటుంది ధనస్సు రాశి వారికి అన్నప్పుడు వృత్తి అంటే 10వ స్థానం. 10వ స్థానాధిపతి బుధుడు 12 రాశి మరియు ద్వితీయ స్థానంలో ఉంటారు. మొదటి 1, 2, 3 తేదీలలో వృత్తిపరంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావటం, దూరంగా ఉన్న వారిని కలవాల్సి రావటం, అనుకోకుండా మీ యొక్క నేబరో, కొలీగో, మీతో ఉన్నవారు ఎవరైనా కూడా సెలవు పెట్టి వెళ్ళిపోవటం లాంటి వాటి మీద కొంత మీకు పని భారం 1, 2, 3 తేదీలలో ఉంటుందండి. 4వ తారీఖు నుండి ఎప్పుడైతే కనుక బుధుడు మీ యొక్క జన్మరాశిలో ఉంటారో మీలో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఒక అతీత ప్రజ్ఞతో కూడుకున్నటువంటి వ్యవహారం చేస్తారు. 9వ అధిపతి రవితో కూడా కలిసి ఉంటారు. కాబట్టి 13వ తారీఖు వరకు కూడా 4వ తారీఖు నుండి 13 దాకా కూడా మంచి ప్లానింగ్ ఉంటుంది. లాంగ్ విజన్ తోటి మీరు వర్క్ చేయడం జరుగుతుంది. ఏ వర్క్ చేసినా కూడాను దూరదృష్టి ఆలోచించి పనిచేయడం అనేది ఉంటుంది. మరికొంతమంది ఉద్యోగాల పరంగా ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. సో అది విదేశీ కూడా అయ్యే అవకాశం అయితే కొంతమందికి ఉందండి. సో అందరికీ చెప్పడానికి లేదు. 9 ఈజ్ లక్ అండ్ దూర ప్రాంతం కాబట్టి 10వ అధిపతి బుధుడు 9, 10 స్థానాధిపతులు మీ యొక్క రాశిలో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఉద్యోగ పరంగా అలాంటి అవకాశాలు వస్తాయి. అలాంటి ఆలోచనలు మీరు కూడా చేసే అవకాశం అయితే బలంగా కనపడుతూ ఉంది. మరి ఈ యొక్క దశమాధిపతి బుధుడు ఎప్పుడైతే కనుక ధనస్థానానికి, మిత్రక్షేత్రానికి, మకరానికి వెళ్తారో అంటే 7 మరియు 10వ అధిపతి బుధుడు 2వ స్థానానికి వెళ్తారు 24 జనవరి నుండి. దీంతో ఏంటంటే ఉద్యోగం ద్వారా రావాల్సిన ధనం కావచ్చు, ఉద్యోగంలో మీ విలువ కావచ్చు, మీ యొక్క కష్టానికి తగిన గుర్తింపు, రెస్పెక్ట్, గౌరవం కూడా దొరుకుతాయని ఘంటాపదంగా చెప్పవచ్చండి. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్, మ్యాథమెటిక్స్, బ్యాంకింగు, టీచింగు,
కమ్యూనికేషన్ ఈ రంగాల్లో ఉన్న వారికి బాగా ఫలితం ఉంటుంది ఉద్యోగస్తులకి. మరి వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు మొదటి 3 రోజులు నార్మల్గా ఉంటుంది, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది. 4 నుండి 23 ఈ యొక్క 20 రోజుల పాటుగా ఆ వ్యాపారం పుంజుకుంటుందండి. సో దూరం నుంచి క్లయింట్స్ రావడం కావచ్చు, కొన్ని ఆర్డర్స్ ఆన్లైన్ రావడం కావచ్చు, మీ వ్యాపార విస్తరణ అనేది బాగా ఉంటుంది. సో ఫెస్టివల్ సీజన్ కూడా కాబట్టి మీరు ఆలోచించుకోవచ్చు. 7వ స్థానాధిపతి బుధుడు అదృష్టాధిపతి రవితో కలిసి రాశిలో ఉంటారు కాబట్టి సో మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారో అంత రిజల్ట్ రాబట్టుకుంటారని చెప్పవచ్చు. మరి ఈ 2-3 వారాల్లో పెట్టే ఎఫర్ట్స్ ఇంకా మరింత డబ్బులు తీసుకొచ్చి పెట్టే యోగం అనేది 24 నుంచి అద్భుతంగా ఉంటుందండి. 4 నుండే బాగుంటుంది, ఇక్కడ 24 నుంచి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి గురుగ్రహము 6వ స్థానంలో ఉన్నారు. సహజ భూకారకుడు కుజుడు కూడా నీచ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఏదైనా భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో కొంచెం ఆచితూచి అరుగులు వేయగలిగితే సరిపోతుందండి. ఇక్కడ ఫ్యామిలీ హ్యాపీనెస్ అన్నప్పుడు కొంత ఏదైనా మదర్ సంబంధంగా కొంచెం అనారోగ్యం లాంటిది కావచ్చు, వాహనాల విషయంలో కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. కొంతమంది లోన్స్ ద్వారా కూడా వెహికల్స్ కానీ ఇంట్లో ప్రాపర్టీ సంబంధంగా రెనోవేషన్స్ కానీ ఇంటీరియర్ మార్చుకోవడం కానీ చేస్తారండి. తృతీయాధిపతి శని తృతీయంలో ఉన్నాడు, శుక్రుడితో కలిసి ఉన్నారు. మీకు ఎవరైనా యంగర్ సిబ్లింగ్స్ చెల్లెలు కానీ ఇలా వారు ఉంటే కనుక, అక్కలు కూడా ఉంటే కూడా వారి తోడ్పాటు ఉంటుంది, మీరు వారికి తోడ్పాటు అందిస్తారు. ఆపన్న హస్తం అందించే అవకాశం ఒకరికొకరు ఉంటుంది. సో వారి అభ్యున్నతి కూడా బాగుంటుంది. సో ఇలాంటి ఇబ్బంది అయితే మనకు కనబడట్లేదండి. ఇక్కడ మీరు కొంతమంది దగ్గరి బంధుమిత్రులతో కలిసి కొన్ని కొత్త నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. భార్యతో కలిసి కొంత బహుదూర ప్రయాణం కూడా చేసే యోగం అయితే కనపడుతుంది. ఏది ఏమైనా కుటుంబ విషయం, కుటుంబ హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద్వితీయ స్థానం మీద కుజ దృష్టి 20 జనవరి దాకా ఉంటుంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి, సరిపోతుంది. సో కుజుడు ఎనర్జీకి కారకుడు, శక్తికి కారకుడు. ఆయన వాక్కు స్థానం మీద దృష్టి పెట్టాడు కాబట్టి వాక్కు విషయంలో కొంత ఆలోచించి మాట్లాడితే మైండ్ఫుల్నెస్ తోటి మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం అనే కమ్యూనికేషన్ కనుక చూసుకోగలిగితే కనుక ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరిపోతుందని చెప్పవచ్చు. మరి విదేశీయానం ఉన్నప్పుడు 7వ స్థానాధిపతి యొక్క బుధుడు రాశిలో ఉంటారు, తర్వాత ద్వితీయానికి వస్తారు. అంటే ముఖ్యంగా 23 వరకు కూడా మీరు ఏదైనా విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాస్త అడుగులు వేగవంతం అవుతాయి. సో మరికొంతమంది బహుదూరం వెళ్ళే అవకాశం కూడా అద్భుతంగా కనపడుతుంది అని చెప్పవచ్చండి. 6వ స్థానంలో శుక్రుడు 3లో ఉన్నారు కాబట్టి మీకు ఎంతో కాలం నుండి ఏదైనా డబ్బులు రావాల్సి ఉంటే హ్యాండ్ లోన్స్ ఇచ్చి ఉంటారు, సమ్ లోన్స్ ఏదైనా ఇచ్చి ఉంటారు, ఫ్రెండ్కో రిలేటివ్స్కో బంధువులకు ఎవరికైనా ఇచ్చి ఉంటే అవి కూడా ఈ మాసంలో వచ్చే యోగం అయితే కనపడుతుంది. మరి లాభాధిపతి శుక్రుడు నెలాఖరున చతుర్థానికి వెళ్తారండి. మంచి వాహన యోగం కూడా కలుగుతుంది. లేదంటే కనుక మీరు ఒకవేళ గవర్నమెంట్ అధికారులు అయితే వాహన సౌఖ్యం కలుగుతుంది. లేదు మీరు కనుక ప్రైవేట్ వ్యక్తులైనా కూడాను వాహనం మీద దృష్టి పెడతారు. మంచి బ్యూటిఫుల్ వాహనం కానీ సో ప్రాపర్టీ కూడా మీకు వచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉందని చెప్పవచ్చండి. ఎందుకంటే 11-6 సంబంధం 4కు వచ్చింది, శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి అది అనుకూలతనే ఇస్తుంది. మరి సంతాన సంబంధంగా చూస్తే ఈ మాసం సంతానానికి సంబంధించిన ప్లానింగ్లో అంత బలంగా లేదని చెప్పవచ్చండి. ఒకవేళ మీ సంతానం కనుక చిన్నపిల్లలు అయితే కొంచెం అనారోగ్యం సమస్యలు కావచ్చు, వారి యొక్క బ్రీతింగు, స్నీజింగు, ఊపిరి ఆడకపోవడం ఇలాంటి సమస్యలు ఉంటాయి. పంచమాధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఎక్కడ ఉన్నాడు? జలరాశిలో బలహీనంగా ఉండి రాహు ఊపిరి బిగబట్టేదంటే కుజుడు. సో ఇలాంటి సమస్యలు కాస్త తలెత్తుతాయి. బ్రీతింగ్ సమస్యలు, వెదర్ చేంజ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొంత కనపడుతూ ఉంటాయి. మరి చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం కూడా చూసుకున్నాము. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే ద్వితీయాధిపతి శని 3లో ఉండి 6తో కలిసి ఉండి 9 చేస్తున్నాడు కాబట్టి సో లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ బెటర్ అండి. ఆప్షన్స్ కానీ షార్ట్ ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఈ మాసంలో చేయడం వల్ల నష్టాలు చూసే అవకాశం ఉంది కాబట్టి సో జాగ్రత్తగా మీరు చేసేటువంటి హార్డ్ అండ్ మనీతో పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏవైతే ఉంటాయో సో జాగ్రత్తగా ఆచితూచి మీరు ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కొలువు దొరుకుతుంది. సో ఈ మాసంలో అవకాశం బలంగా ఉంది. మరికొంతమంది ట్రాన్స్ఫర్స్ బదిలీలు అయినా కూడా పాజిటివ్గానే ఉంటుంది కానీ ఎలాంటి నెగిటివ్ అయితే చూపించట్లేదు ఉద్యోగస్తులకు అండి. ఈ మాసంలో శని శుక్ర కలయిక ఉంది కాబట్టి 27 జనవరి దాకా ఎవరైతే ఉద్యోగం చేస్తూ కర్మ చేస్తూ ఏదైనా సరే వ్యాపారం కావచ్చు, ఏదైనా స్త్రీలు ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తూ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వారికి కూడా బాగుంది. శని శుక్ర కలయిక బ్రహ్మాండంగా ఉందండి. ఎలాంటి ఇబ్బంది అయితే కనపడట్లేదు. మరి మీ యొక్క హెల్త్ విషయంలో చూస్తే రాశాధిపతి గురుడు ఎక్కడ ఉన్నాడు అంటే 6వ స్థానంలో ఉండి కేతుతో చూడబడుతున్నాడు. మిగిలిన గ్రహాల యొక్క స్థితి అయితే ఏమీ లేదు. 6వ స్థానం అంటే శత్రువు, రుణ, రోగ. కాబట్టి అంటే ఈ మాసంలో రుణాలు కావచ్చు, హెల్త్ పరంగా చిన్న కాస్త కేర్ తీసుకోండి. కానీ నెలాఖరున మళ్ళీ ఏంటంటే ఈయన ఎప్పుడైతే కనుక చతుర్థానికి వెళ్తారో 28 నుండి మళ్ళీ ఆరోగ్యంగా ఉంటారు. మేజర్గా హెల్త్ ఇష్యూ మనకి ఇక్కడ కనపడట్లేదండి. స్పిరిచువల్ యాత్రలు, స్పిరిచువల్ ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనే అవకాశం కూడా బలంగా కనపడుతూ ఉంది. సో ఖర్చులు కూడా కొంచెం గోచరిస్తాయి. వృధా రుణాలు, హ్యాండ్ లోన్స్ లాంటివి అవసరమైతే తప్ప మనం అవాయిడ్ చేయడం మంచిది.
ఒకవేళ మీరు ఏదైనా కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈ మాసంలో పర్టికులర్గా 14 సంక్రాంతి, దాని తర్వాత నుండి సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత నుండి 15 అనుకోండి, 15 నుండి నెలాఖరు వరకు కూడా గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కాస్త పర్వాలేదంటగా ఉంది. ఇదంతా డిస్క్లైమర్, అబ్జర్వ్ చేసి మీ అనుభవంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ యొక్క సలహాల మేరకు ఇన్వెస్ట్ చేస్తే ఫలితం బాగుంటుంది. మరి రెమెడీస్ పరంగా చూసుకుంటే రాష్ట్రాధిపతి బలహీన స్థానంలో ఉన్నారు కాబట్టి గురుగ్రహానికి జపం, నానబెట్టిన శనగలు ఆవుకు బాగా నానబెట్టాలండి. అవి డైజెషన్ కాకపోతే మళ్ళీ దోషం అవుతుంది. సో అలాంటిది కాస్త బెల్లం పౌడర్ కలిపి చేయటం. సో అది వీలు కానప్పుడు అరటిపళ్ళు దానం చేయొచ్చు. ఎల్లో కలర్, సో జూపిటర్ కాబట్టి చిటికెడు పసుపు, కొంచెం పసుపు వేసుకొని పక్టా ఫాటర్లో వేసుకొని బాత్ స్నానం చేసినా కూడా బాగానే ఉంటుంది. గురువులు పెద్దవారిని ఆదరించండి. సో టేక్ దర్ బ్లెస్సింగ్స్, డెఫినెట్గా బాగుంటుంది. దక్షిణామూర్తి శివారాధన మంచి ఫలితం ఇస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.